సమాజ అభివృద్ధి లక్ష్యంగా వృద్ధులకు ప్రతి నెల పెన్షన్లు అందిస్తున్న వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయమని నగర ప్రముఖులు ఈస్ట్ పారిస్ చర్చ్ పాస్టర్ మల్లిపూడి మార్టిన్ లూథర్ ప్రశంసించారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ ఆధ్వర్యంలో 100 మంది వృద్ధులకు ప్రతి నెల 7వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం స్థానిక వియల్పురం పార్కులో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్టిన్ లూథర్ మాట్లాడుతూ వికాస్ సంస్థ తన వంతు సామాజిక బాధ్యతగా 11 సంవత్సరాలుగా వృద్ధులకు పెన్షన్లు అందించడం అభినందనీయమని అన్నారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ తన జీతంలో ఎక్కువ భాగాన్ని ఉదారంగా వృద్ధులకు, వికలాంగుల సంక్షేమానికి వెచ్చించడం మంచి విషయమని ప్రశంసించారు. విద్యలో ప్రతిభ చూపే విద్యార్థులకు కూడా ఉపకార వేతనాలు అందించడాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా 100 మంది వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుని మల్లిపూడి క్రిస్టి లలితాకుమారి అందించిన సేవలను ప్రశంసిస్తూ అభినందన సత్కారం చేశారు. తొలుత పార్క్ ఆవరణలో ఉన్న కందుకూరి వీరేశలింగం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, చల్ల వెంకటేశ్వర్లు, దుల్లా రవి, కె శ్రీనివాస్, ఎస్ రూపేష్, కీర్తి తదితరులు పాల్గొన్నారు. సంఘాన్ని నడిపేవారు. వచ్చిన డబ్బులు పిల్లలకి చదువులకి నిమిత్తం ఇచ్చేవారు అనమాట. ఎంతోమంది పిల్లల్ని ఆ సిమెంట్రిపేటలో ఎంతోమంది పిల్లల్ని చదివించారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులకి సహాయం చేశాను. ఇప్పటికీ 156 మంది పిల్లలకి సహాయం చేశాను. 10 మంది వరకు ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకి సంబంధించి మార్టిన్ గారు, ఈయన కూడా ఆయన వారసుడు పాస్టర్ గారు అనమాట. మా సెయింట్ థామస్ లూథరన్ చర్చికి, నెల్సన్ మెమోరియల్ లూథరన్ చర్చికి కూడా పాస్టర్ గారుగా ఉన్నారు. మేము కూడా ఈ సంఘానికే వెళ్తాము.